ఇక్కడ మలే అమ్మాయిలను ఉర్రూతలు ఊగిస్తున్నాడు. ఇక్కడ ఉంటుంది ఎట్లుండాలంటే ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోతుంటే కిందికి తీసి సింగపూర్ అట్లా ఉంటాయి. బాగుంది. ఉడుకుడుకు రొట్టెలు వచ్చినాయి. ల్యాంబ్ షేక్ బిర్యానీ ఉంటుంది. అబ్బా నాకు నల్లి బొక్క రాలేదు. ఇక్కడ మాట ఇచ్చిన మాట తప్ప నేను ఎప్పుడు ఇచ్చిన మాట నీకు రాత్రి ఇచ్చిన రాత్రి మస్తు వచ్చింది. నువ్వు హ్యాపీగా నువ్వు హ్యాపీగా అది ఈయన కోసం మేము కూడా వచ్చినాం. అది స్నేహమేరా జీవితం స్నేహమేరా. గుడ్ మార్నింగ్. ఇది చూడవచ్చు, వ్యూ మస్తు ఉంది కదా. ఇప్పుడు మేము ఏడున్నామంటే నేను ఏడున్నా అంటే మలేషియాలో ఉన్న జేబీ. సో ఆడ నా వెనక కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అది క్రాస్ బార్డర్ అన్నట్టు. అడిగితే సింగపూర్, ఇది జేబీ. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న మన వర్క్ ఉండి వచ్చేసినాం అన్నట్టు. నేను రంజితను మళ్ళీ వసీం. చూడు ఇదే మా 10 అయింది వచ్చేసరికి. వచ్చి రఫా హోటల్లో చికెన్ అయి అయిపోయింది. బాబు సో ఒకసారి మన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లోపల వ్యూ అయితే మస్తుంది కదా. అక్కడ చూడండి రంజిత్ చిన్న ఓకే. ఇక్కడ ఇట్లా అక్కడ పెట్టడానికి కింద పడుతుంది. నిన్న 3 ఇది ముగ్గురికి అన్నట్టు. సో ఇట్లా అస్సలు ఉంది. వీళ్ళు ఏంటంటే అన్ని ఇచ్చారు కదా రంజిత్. ఓవెన్ కట్లరీ క్రోకరీ. నిన్న నైట్ చిన్న కుక్ చేసి ఉంటాం. ఇండ ఇది కూడా కొత్తది. ఇక్కడ రూల్స్ చూడరు. ఇది మేము ఉండేది, ఇది కూడా అపార్ట్మెంట్లో వీళ్ళు హోటల్ పెట్టారు. హౌస్ రూల్స్ చూడరు. ఇక ఏం చేసుకోవద్దు. మళ్ళీ ఫర్నిచర్ కదపద్దు ఇక్కడ నుండి అక్కడికి. వ్యూ మట్టుకు మస్తుందిరా అని చెప్పి కదా. వేవ్స్కి అంతే కదా. చూడాడ చిన్నగా వస్తున్నాయి. చూసిన అదే ఎప్పుడు స్టార్ట్ అండా. అదే ఎంఆర్టీ అంటే ఎంఆర్టీ తొవ్వ. ఇది వస్తే టైం మస్తు సేవ్ అవుతుంది. చూపించిన ఇది ఏంది బస్సులకి బండ్లకి. ఇది ఏడుంది అర్థం కాలే. ఇమిగ్రేషన్ బిల్డింగ్ ఏడుంది. అదేంది పెద్ద టవర్ ఏది అది కదా. అదే అది సింగపూర్ ఇమిగ్రేషన్ ఆఫీస్. అది అమ్మా మాకు ఇమిగ్రేషన్ అక్కడనే అవుతుంది ఇప్పుడు. కరెక్టే కదా. జస్ట్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇమిగ్రేషన్ ఇక్కడ దీని పక్కనే ఉన్న ఇమిగ్రేషన్లో మనం ఇమిగ్రేషన్ చేసుకుంటాం. అంటే ఇది బార్డర్ కాదు. ఇది బార్డర్ కాదు, జస్ట్ ఇది బ్రిడ్జ్. బార్డర్ దాటినాక బ్రిడ్జ్, కనెక్టింగ్ బ్రిడ్జ్ ఇది. సింగపూర్ టు ఇప్పుడు సింగపూర్ నుంచి జేబీ మధ్యలో లైన్ అంటే ఈ వాటర్ మధ్యలో ఉంటుంది లైన్. సగం వాటర్ సింగపూర్ది, సగం వాటర్ మనది. సో ఆల్మోస్ట్ ఫ్రెష్ అప్ అయినాం. ఇక స్టార్ట్ కావాలి. సో అది స్టార్టింగ్ ఎక్కడికి లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఐ మీన్ అపార్ట్మెంట్ లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ లేదు. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ లేదు. ప్లస్ హౌస్ కీపింగ్ వాళ్ళు జస్ట్ టవల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఆల్రెడీ ప్రదీప్ చూపించాను కదా మార్నింగ్. బ్రష్లు కూడా మేమే కొనుక్కొచ్చుకున్నాం. సెన్సోడెంట్ పేస్ట్ కూడా కొనుక్కొచ్చుకున్నాం. అదేం లేదు. ఇప్పుడు లంచ్ చేసుకొని ఇక్కడనే జైన్ కిచెన్ అని ఒక మంచి రెస్టారెంట్, అది ఇండియన్ రెస్టారెంట్. నైస్. ఆల్రెడీ ట్రై చేసినాం మేము. మళ్ళీ దానికి వెళ్తున్నాం. లంచ్ చేసేసి షాపింగ్ చేసుకొని బ్యాక్ టు సింగపూర్. ఎందుకంటే అమ్మో సింగపూర్ లో షాపింగ్ చేయాలంటే సామాన్యులు సరిపోడు. అదే జేబీలో అయితే చవక అంటే ఇక్కడ చెయ్యొచ్చు. ఇప్పుడు అక్కడ చవక అంటే డెడ్ చీప్ ఏం కాదు. అంత చీప్ ఏం కాదు కానీ మేక్ సెన్స్ అట్లా. మళ్ళా పోయిన తర్వాత బ్యాక్ టు వర్క్. లాస్ట్ టైం చెప్పాం కదా ఎండి అది SGRL కార్డ్ చేసుకోవాలని. 24 అవర్స్ అయింది కాబట్టి SGRL కార్డ్ పక్కా చేసుకోవాలి.
బిఫోర్ యూ ఎంటరింగ్ సింగపూర్. మేము వచ్చి 24 hours అయిపోయింది కాబట్టి 24 hours అయింది కాబట్టి 24 hours కాలేదు. డే change అయింది. సేమ్ డే వస్తేనేమో అవసరం లేదు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంటే అవసరం లేదు. ఇప్పుడు డే చేంజ్ కాబట్టి మనం SGR రోల్ కార్డ్ చేసుకోవాలి పక్క అట్లా. సో అది ఈ వీడియో పూర్ణ కాల్ చేసింది బ్రో. నెక్స్ట్ పూర్ణ ఓవర్ టు వసీం ఏమైనా చెప్తావా? నా చెప్పేది ఏముంది, ఈ రెస్టారెంట్ ఈ అపార్ట్మెంట్ లో ఇప్పుడు మేము తీసుకున్న దాంట్లో సెల్ఫ్ చెక్అవుట్ అన్నమాట. ఒక బాక్స్ ఇచ్చినారు, లాకర్ నెంబరు, ఆ రూమ్ కి ఉన్నదన్నమాట. రూమ్ కి ఇది 0618 ఆ నెంబర్ లాకర్ ఇచ్చినారు. ఆ లాకర్ లో డ్రాప్ చేయాలన్నమాట. మనము బిఫోర్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు మాకు. చూడు రే, ఇదే మొత్తం అపార్ట్మెంట్లు. ఇది మా రూమ్. అయిపోయిందా లాక్? ఇది ఏంది హాస్టల్ సిస్టమ్ మంచిగా ఉంది. లాక్ సిస్టమ్ ఇది కూడా బాగుంది కదా. ఏది అపార్ట్మెంట్ కదా. చలో 100 meters డిస్టెన్స్ లో కరెన్సీ చేంజ్ అవుతుంది, కంట్రీ చేంజ్ అవుతుంది, హైలైట్ కదా, లొకేషన్ చేంజ్ అదేంటి? అవుతుంది, మొబైల్ నెట్వర్క్ కూడా చేంజ్ అవుతుంది, ఈవెన్ సిమ్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఈవెన్ ఒక 200 meters డిస్టెన్స్ లో చేంజ్ అవుతుంది మొత్తం. 200 కూడా ఉండదో అది సింగపూర్. సారీ, నాకు ఇప్పుడు లెంత్ క్యాలిక్యులేట్ చేసి చెప్పలేదు కానీ అక్కడ ఉన్నది ఆ బోర్డర్ లో ఉన్నది సింగపూర్, మేము మలేషియా. జేబీ అండర్ మలేషియా. లిఫ్ట్ వచ్చింది. ఒక బ్రిడ్జ్ ఒక్కటే మనల్ని సపరేట్ చేస్తుంది. అట్లా కలిపేది బ్రిడ్జ్ సపరేట్ చేసి ట్యాప్ ద కార్డ్ మ్యాన్, నో నీడ్ టు ట్యాప్ ద కార్డ్. ఏంది పని అయిపోయిందా? వర్క్ అయిపోయింది బ్రో. అదే మరి నువ్వు హ్యాపీగా, నువ్వు హ్యాపీగా. రిజల్ట్ ఇంకా అదే వీడియో షూట్ చేస్తున్నా. రిజల్ట్ టెంటేటివ్ వస్తుందో రావో తెలియదు, మన ప్రయత్నం అయితే మనం చేస్తాం. అట్లా అది ఈయన కోసం మేము కూడా వచ్చినాం. అది స్నేహమేరా జీవితం, స్నేహమేరా. మళ్ళీ టచ్ అండ్ గో. టచ్ అండ్ గో అంటే ఏంది? రికార్డ్ చేయలేదు ఇంతకుముందు. చేయలే. టచ్ అండ్ గో అంటే మన సింగపూర్లో పే నౌ ఉంది కదా, జస్ట్ స్కాన్ అండ్ పే, పేమెంట్స్ చేయాలంటే అట్లా. ఇది ఇక్కడ మలేషియాలో టచ్ అండ్ గో అనేది ఒక ఫేమస్ అనేది లీడింగ్ కంపెనీ అనమాట. ఓ, సో అట్లా వేరే ఉంది లొకేషన్. బాగుంది లొకేషన్. ఇండియాతో కంపేర్ చేస్తే అంత ఇంత నీట్గా ఉంది ఇది. సేమ్ మన ఇండియాలో పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఎట్లా ఇది అక్కడ అట్లా అంతే. క్రేజ్ ఉంది లొకేషన్ అయితే. ఇవన్నీ రెసిడెన్షియల్ యూనిట్స్ ఉంటున్నాయి బ్రో ఇవి. వావ్, క్రేజీ. ఇప్పుడు పోతున్నాం. అది దీని పేరు ఏదో ఉండే పేరు, జయంట్ కిచెన్ అని ఒక జాయింట్ కిచెన్. ఇండియన్ క్యూజిన్. లాస్ట్ టైము మా ఏంది వసీం ఒక రెస్టారెంట్ తీసుకోండు. అది అసలు నాకు ఇండియన్ రెస్టారెంట్, అది ఫుడ్ అయితే అసలు మసాలాలు కలిపేసినట్టుంది. అది ఒక ఫ్లేవర్ లేదు, ఒక టేస్ట్ లేదు. ఇగో లొకేషన్ బిల్డింగ్స్ మంచిగా ఉన్నాయంట. సింగపూర్లో బిల్డింగ్స్ లేవని మలేషియాకి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. మన సినిమాటోగ్రాఫర్ కెమెరా కొనిస్తాను, అందుకనే వచ్చిన రాకపోను. ఏం కెమెరా కొనియాలి బ్రో? ఇన్స్టా 360 నాకు కావాలి. అసలు నువ్వు చెప్పిన మాట ఇచ్చిన మాట తప్ప. నేను ఎప్పుడు ఇచ్చిన మాట నీకు? రాత్రి ఇచ్చిన రాత్రి అర్ధగంట హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా ఫోటోషూట్ల మీద బిజీ ఉన్నారు. ఇల్లు కాదు వసీంకి పెళ్లి ఫిక్స్ అయిందట. సో ఆ ఎంగేజ్మెంట్ సంథింగ్ ఏదో పంపుతా అంటే నేనే పెద్ద మనిషి చేసుకొని తీస్తున్నా ఫోటో. బ్రో అందరు చూస్తున్నారు బ్రో. నా కొడుకులు ఎవరు ఎడికలు వచ్చి నా కొడుకులు బిల్డింగ్ ఫోటోలు తీస్తారు. నేను దిగా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఫోటో స్టార్ట్ చేసారు మన వాళ్ళు. ఫోటోషూట్ స్టార్ట్ చేసి ఆ ఫోటోలు చూడ ఎట్లేస్తుండే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఫోజులు. బ్రో సెట్ ఇప్పేసాయి బ్రో. మస్తు వచ్చింది. నేనే నేర్పించిన బుక్ చేయలేదు. సో మన వాళ్ళు క్యాబ్ బుక్ చేస్తారు. ఫోటోషూట్ అయిపోయింది. ఇలాది జైన్ కిచెన్ పోదామా, లేకపోతే మన బ్రేక్ఫాస్ట్ వెళ్దామా? బ్రేక్ఫాస్ట్ ఏంది బ్రో? 11కి 12 అవుతుంది. 12 అవుతుంది బ్రో. నెట్వర్క్ లేదు బ్రో. బుక్ అయినా నెట్వర్క్ వస్తలేదు. నాది వస్తలే. నెట్వర్క్ రావట్లేదు. నీది కూడా వస్తుందా? అది కింది అంట. పాపా ఏయ్ రంజిత్ కమ్.
వాయ్ బ్రో ఏ మన డ్రైవర్ రాలేడు ఇంకా మన క్యాబ్ డ్రైవర్ బుక్ చేసుకుంటూ వస్తాడు BMW అది పెట్రోల్ ఉరుగురు రంజిత్ ఏంది రంజిత్ ఎండలో దింపుతున్నావా మన క్యాబ్ మన కార్ ఏది మన డ్రైవర్ ఏది ఈ ఎండలో విటమిన్ డి ఉన్నది 12ంటికి విటమిన్ డి ఏబిసిడి కూడా ఉండవు ఏముండదు ఎండలో తిరగాల బ్రో ఇప్పుడు ఏసీలో పనిచేస్తాడు విటమిన్ కే ఉంటది కర్రగా అవుతాం విటమిన్ కే బ్లాక్ బోల్డ్ అయిపోతాం ఎండలో తిరుగుతూనే మనం బాడీ ఇట్లా ఏమంటారు ప్రతిసారి ఏసీలో పనిచేస్తాడు కాదు క్యాబ్ బుక్ చేసినాం ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా జైన్ కిచెన్ కి క్యాబ్ బుక్ చేసినాము మరివన్న అంటే తమిళే తమిళ అన్నే వస్తున్నాడు ఇక్కడ గ్రాబ్ సర్వీస్ బండి నంబర్ చూడండి మన దగ్గర మంచిగా ఉంటాయి ఎక్కడ మన దగ్గర జేయుడి జేబి ఏమో మనకు కూడా తెలియదు ఇది బండి మంచి మంచిగా ఉన్నది మొత్తం రంజిత్ మొత్తం స్లీవ్లెస్ వేస్తున్నాడు ఈ మధ్య ఏంది వేడికి తట్టుకోవట్లేదంట పాపం స్లీవ్లెస్ వేస్తున్నాడు కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఎక్కడ ఉంది తగ్గించుకోవాలి మనమే చేసిన వస్తుందా 2 minutes నియర్ బై వస్తాడు ఇక్కడ క్యాబ్ సర్వీస్ మాత్రం సూపర్ ఫాస్ట్ ఉంటుంది గ్రాబ్ సింగపూర్లో ఇండోనేషియా మలేషియా అంటే గ్రాబ్ ఈస్ ద బెస్ట్ గ్రాబ్ లోనే ఒక నంబర్ చూపిస్తే ఒక బండి మీద వస్తాడు రైట్ సేమ్ నెంబరు సేమ్ వెహికల్ తోనే వస్తారు వాళ్ళు పికప్ చేసుకొని ఉమెన్స్ కూడా నడుపుతారు క్యాబ్లు నిన్న నైట్ వచ్చింది మనం ఉమెనే నిన్న జేబీ సెంట్రల్లో దిగి రూమ్కి వచ్చింది ఈ అపార్ట్మెంట్ మేము ఉన్న అపార్ట్మెంట్స్ ఇవే అయ్యో ఇవి ఏంది మొత్తం అట్టపెట్టాలు ఐ లవ్ జోహోర్ అండ్ యూ వా వెరీ నైస్ ఏది ప్రిన్సెస్ కోవ్ R&F మనం స్టే చేసింది అంటనే R&F కానీ మాది 6th floor అది ఏమో 60 floors వచ్చిందా ఓకే వచ్చింది క్యాబ్ వచ్చింది మనకు ఫ్రంట్ సీట్లో నువ్వు వెళ్ళు బ్రో సీటు బెల్ట్ పెట్టుకోవడం బద్ధకం అంట అందుకనే ముందర కూర్చోబెట్టిన మనం నార్మల్ బెల్టే పెట్టుకోము ఇక సీటు బెల్ట్ పెట్టుకుంటామా ఓకే సియూ ఇప్పుడు మనం జైన్ కిచెన్కి వెళ్తున్నాము లంచ్ చేసేసి అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ ఇటు వచ్చేస్తాం ఇప్పుడు ఏది మళ్ళీ వుడ్లాండ్స్ కస్టమ్స్కి ఓకే రెస్టారెంట్లో మీట్ అవుదాం ఓకేనా సియూ బాయ్ చూపిస్తాం కూడా ట్రై చేస్తాం రికార్డు మేబీ ఉండొచ్చు ల్యామ్ షేక్ బిర్యానీ ఉంటుంది అబ్బా ఇట్లా ల్యామ్ షేక్ ఇట్లా ల్యామ్ ఇట్లా పెట్టిన గుంజితే మొత్తం రావాల్సింది జాయింట్ కిచెన్ ఇదే మేము వచ్చిన రెస్టారెంట్ నో పోర్క్ నో లాడ్ ఇదే లేదా ఇదేందా ఫంక్షన్ హాల్ లెక్క ఉంది రెస్టారెంట్ ఇక్కడ వాస్తు మంచిగా ఉందా సో ఇక్కడ చూడొచ్చు మెనూ సేమ్ ఆల్మోస్ట్ మన ఇండియన్ మెనూ అనుకోండి ఏ బెల్లు నొక్కల్లా నొక్కేస్తున్నా నొక్కేయాలా రుమాలి రొట్టి లేదా ప్లేన్ నాన్ బటర్ నాన్ గార్లిక్ నాన్ చీజ్ నాన్ గార్లిక్ తీసుకో బెటర్ ఏం నాన్న అది అట్లా కూడా ఉన్నా అద్దు బాజియా మేతి భాజీ అంటే కూర ఒక లీఫీ వెజిటేబుల్ అది మేతి అంటే మెంతి కూర మరి నువ్వు గమ్మతున్నాయి రాహుల్ ఓకే సపరేట్ గార్లిక్ నాన్ తీసుకో 3 తీసుకుందాం భలే ఉంది ఇది ఫంక్షన్ అలా అదేదో సీటింగ్ ఉన్నట్టు ఉడుకుడుకు రొట్టెలు వచ్చినాయి ఉడుకుడుకు పప్పు వచ్చింది మటన్ కూర ఏంది ఇది సాఫ్రానా అది క్యారెట్ సరే ఇప్పుడు చూద్దాం ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది
ఎట్లుంది ఫుడ్ ఉంది? ఎట్లుంది ఫుడ్? చూడడానికి మంచిగా ఉంటుంది బ్రో. ప్లేస్ వచ్చేసి గోగోలాడే గుతలాడే మటన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పప్పా పప్పు. నెక్స్ట్ వచ్చేసి పప్పుతో ట్రై చేసాం. పప్పుతో ఫ్లేవర్ మంచిగా ఉంది. పప్పు ఫ్లేవర్ అనుకుంటా. పప్పా మా మొక్కుతున్నా బాబు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదాడు సుధీలో. దానమోడు ఎత్తలే పైసలు కడతాను. పప్పు పర్లేదు అబ్బా. షేక్ సర్వర్ ఫర్ టుడే. నాకు నల్లి పప్పు రాలేదు. या लेटर विल कॉल यू बिकॉज एवरीथिंग कम टुगेदर. बाद में लाओ ना. नहीं अभी तो रोटी भेजा ना तुम लोग, फिर साथ में बिरयानी लेके आए तो कैसा खत्म. సీరియస్ అవుతున్నావు బ్రో? ఏమైంది? లేట్ అయింది కదా. ఇప్పుడు నేను లేట్ అవ్వనట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 20 minutes తీసుకున్నారు. టుగెదర్ సెండ్ చేసి ఎట్లా బ్రో? సర్లే కానలేగా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఏం చేస్తాం? మిస్టేక్ కాదు. బిగినర్స్ నేను ఇప్పుడు తీసుకొచ్చిండు. యుద్ధం ఫినిష్ చేసి అట్లా రెస్ట్ తీసుకుంటుండ్రు రంజిత్. 134. అచ్చా ఇది కట్లరీకా? నా బ్యాగ్ ఉన్నాయి. ఎటు పోతున్నావా పిల్ల? ఎటు పోతున్నావు? సింగపూర్ కస్టమ్స్ క్లియర్ చేయాలి కదా, జేబీ కస్టమ్. లంచ్ అయిపోయింది, పోతున్నాం. మా ఊరికి పోతున్నాం. మా ఊరు లంచ్ అది అంతే. బార్డర్కి వచ్చేసినాం. ఒక మాల్ ఉన్నాం, జేబీ సెంట్రల్ మాల్. మొత్తం ఏంది బాడీ బయట పెట్టేసాడు, మొత్తం బనీన్ మీద తిరుగుతాడు మొత్తం. అసలు ఇక్కడ మలే అమ్మాయిలను ఉర్రూతలు ఊగిస్తున్నాడు ఇక్కడ. దిస్ ఆర్ నైస్ నో. అది మనమే బిల్డింగ్ చేసుకొచ్చాడు అంతే కదా బాబు. ఆయన చేస్తారులే, అమ్మాయిలందరూ మనల్ని చూస్తారు. ఇట్లా అబ్బాయి లెక్క చూసుకుంటే బురో అన్న నేను కూడా చూసిన, ఇట్లా చూసింది, ఎట్లా చూస్తుంది పాపం ఆమె. ఫీల్ అయినట్టుంది. అట్లనే ఉంది కదా సెటప్. ఇక్కడ చాలా మంది అట్లనే ఉంటారు. మనం తప్ప నీకేముందంట. మంచిగా ఉంది యూనిక్యూలో. ఇక్కడ ఏంటంటే మంచిగా ఉంటాయి క్లాత్స్ అన్నీ. రేట్లు కూడా అట్లనే ఉంటాయి. ఫస్ట్ బెంచ్ మంచిగా ఉంటాయి క్లాత్స్ కానీ. ఈ షార్ట్ నా ఫేవరెట్ షార్ట్ తెలుసా? మంచిగా ఉంటుంది. ఇది కూడా అదే యూనిక్, మంచిగా ఉంటుంది. అయిపోయింది భయ్యది, బిల్డింగ్ చేసేసిండు భయ్య. మనమే చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. అన్నీ డిజిటల్ అన్నట్టు, పైసలు కట్టడు కూడా. నమ్మకం ఎక్కువ. వాళ్ళు బ్యాగ్కి ఛార్జ్ చేస్తా అన్నారు. 0.30 రింగిట్స్ ఉంది. సో నేను నా బ్యాగ్ తీసుకున్నా అని చెప్పిన, క్లిక్ చేసిన, బ్యాగ్ తీసుకున్నా. అటెందుకు ఇటు అలా ట్రాఫిక్ చూడరు ఎట్లుందో జేబీలా. ఏంది ఎట్లుంది ట్రాఫిక్ ఇక్కడ? ట్రాఫిక్ ఎందుకుంది అంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. అంటే బస్సులు అట్లా సొంత బండ్లు. అది ఎంత కారు ఉన్నా ఏమున్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇందిరాంజలి గింత నడుచుంటుంది ఇక్కడ. మంచిదే కదా బ్రో, నడవడం మంచిదే, కానీ ఈడ మళ్ళీ ఫినిష్ చేసుకొని అవు అసలు ఉంటుంది. ఎట్లుండాలంటే ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోతుంటే కిందికి దిగి సింగపూర్ అట్లా ఉంటాయి. ఇప్పుడు బాగుంది. ఫ్యూచర్లో వస్తుంది. ఎట్లా తెలుసా, ఇప్పుడు ఎంఆర్టీ ఓపెన్ అవుతుంది కదా సింగపూర్ నుంచి మలేషియాకి, జేబీకి. దాంట్లో ఒకటే కస్టమ్స్, వాళ్ళు స్టాంప్ వేస్తారు. ఐ మీన్ ఇక్కడ చెక్అవుట్ అవ్వడం, మన మలేషియా ఇక్కడ చెక్ ఇన్ అవ్వడం, అట్లా అవుతుంది. అది ఎక్కడ నుండి స్టార్ట్? మన మలేషియా సింగపూర్ ఎక్కడ? సింగపూర్ నుంచి జేబీకి. ఇందాక మన హోటల్ రూమ్ పక్కన అది ఉంది కదా, ఒక లైన్ ఉందా, అది మొత్తం ఎంఆర్టీ కాదు. మేబీ ఫ్యూచర్లో ఇక్కడ ఉంటే దాని గురించి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. మనది లాస్ట్ ఉంటుంది అన్నట్టు కౌంటర్. కెమెరా నాట్ అలౌడ్. సో ఇట్లుంటాయి బస్సులు. సింగపూర్ పోతాయి అవి ఇప్పుడు ఇమిగ్రేషన్ కాడికి. అట్లా వీళ్ళు డైలీ వస్తూనే ఉంటారు. ఇక్కడి లోకల్ వాళ్ళు మలేషియా టు సింగపూర్. 170 ఎక్కువా? ఎందుకు ఫుల్ సార్ రంజిత్
ఏమో రంజిత్ ఇది ఎక్కుదామన్నాడు, నేను బ్లైండ్గా వెళ్ళిపోతున్నా. ఇమిగ్రేషన్ చెక్ అయితే అయిపోయింది నాది. మన వాళ్ళు వెనకాల ఉన్నారు, అలాది ఇంకా రాలే. అలా భయ్యా ఇటు రా భయ్యా, షేక్ భయ్యా. సో ఫైనల్గా సింగపూర్ అయితే వచ్చేసినాం. ఎక్కడి నుంచి? జేబీ నుంచి. జీబీ నుండి సింగపూర్కి వచ్చినాం. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియో నుండి డైలీ వ్లాగ్స్ అట్లా కూడా వస్తాయి. ఇంతకుముందు నేను ఒక్కనే తీసిన కదా, ఇప్పుడు మనోళ్ళు కూడా తీస్తారు. మంచిగా వస్తాయి. మాలో ఉన్న కలకండాన్ని బయటకు వస్తాయి. మిమ్మల్ని సింగపూర్ మొత్తం చూపించాలనుకుంటున్నాం. ఇండియాలో ఉండి ఎవరైతే చూస్తున్నారో వేరే కంట్రీస్ నుంచి వాళ్ళకి కూడా సింగపూర్ మొత్తం చూపిస్తాం. ఇది ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టురు చాలు. Every week షేరింగ్ అది మీ videos ఇష్టం, అది వస్తాయి. జస్ట్ సబ్స్క్రైబ్ లైక్ చేయరి, మాకు సపోర్ట్ చేయరి చాలు. వస్తాయి ఇప్పటి నుండి రెగ్యులర్గా వస్తాయి కంటెంట్ పక్కా వస్తాయి. చాలా. ఓకే, సీ యూ. బాయ్ బాయ్.